హలో ఫ్రెండ్స్, ఈ కలర్ఫుల్ ముగ్గు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఇప్పుడు గృహప్రవేశం ఫంక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. కర్ణాటకలో గృహప్రవేశం ఫంక్షన్ ఎలా జరుగుతుంది మినీ వ్లాగ్లో చూసేద్దాం. చూడండి, ఇంటి ముందు కొబ్బరి మట్టలు వేసి బంతిపూలన్నీ కట్టి మంచి పచ్చగా పందిరేశారు. అలాగే ఇంటి ముందు పెద్ద ముగ్గు వేశారు. ముగ్గుల్లో వేసిన రంగులు మాత్రం భలే అట్రాక్టింగ్ ఉన్నాయి. అసలు ముగ్గు మాత్రం ఇంట్లో వేస్తారనమాట. గృహప్రవేశం చేసుకున్న ప్రతి ఇంట్లోనూ ఈ ముగ్గు వేస్తారు. ముగ్గుకి ఒక పేరు ఉంది. ఆ పేరు నాకు సరిగ్గా కరెక్ట్గా టైం గుర్తు రావట్లేదు, కానీ చాలా ఓపిక్గా వేశారు. భలే బాగుంది. పువ్వులతో డెకరేషన్ అయితే బాగా చేశారు. చక్కగా హాల్లోనే దేవుడిళ్ళు కూడా కట్టుకున్నారు. దేవుడింటికి కూడా బాగా డెకరేషన్ చేశారు. పువ్వులు అయితే మాత్రం భలే ఉన్నాయి. లోపల కలశం పెట్టి అమ్మవారికి చీర కూడా కట్టారు. పూలు పళ్ళు అన్నీ పెట్టి తాంబూలం అది పెట్టారు. ఇక్కడైతే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. పూజ అలాగే సత్యనారాయణ స్వామి పూజ అన్నీ జరిగాయి అనమాట. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, బంధువులు వాళ్ళంతా వస్తున్నారు, రిలేషన్స్ వాళ్ళు వస్తున్నారు, అందరూ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఫోటో సెక్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫోటోషూటు మాత్రం ఇక్కడ ఇది ఎంత చూసినా తనివి తీరట్లేదు అనమాట. అంత బాగా కలశ స్థాపన చేసి చక్కగా చీరలు కట్టారు. అన్ని ప్రతి ఒక్క కలశానికి కూడా బాగా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా కళగా ఉంది. ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అంటే గోల్డెన్ డ్రీము. అది నెరవేరడం అంటే నిజంగా చాలా జీవితంలో ఏదో సాధించినట్లే. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా మంచి జరగాలి, అంతా బాగుండాలి. అలాగే ఇక భోజనాల కార్యక్రమం జరుగుతుందన్నమాట కిందన. లక్కీగా వర్షం పడలేదు. బెంగళూరులో అస్తమానం రోజు మధ్యాహ్నం 2 అయ్యేసరికి వర్షం పడిపోతుంది అనమాట. భగవంతుడి దయ వల్ల ఈ భోజనాల కార్యక్రమం అయ్యే వరకు వర్షం పడకూడదు. ఇంటి ముందే పెండాల్స్ వేసి భోజనాలు ఏర్పాట్లు చేశారు. వెళ్ళి ఓ పట్టు పట్టేద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.